కాదు. అది మనకు తెలియదు. సాయిబాబా నాకు అసలు ఎన్ని వందల సంవత్సరాలు తెలియదు అన్నారు. బాబా గారు కూడా అలాగే నాకు ఎన్ని వందల సంవత్సరాలు తెలియదు. కానీ మనం ఆకారాన్ని చూస్తున్నాం కదా, ఆకారంలో లేడు బాబా. మన ఆత్మ కూడా అప్పటి నుంచి ఉంటది, కానీ మనం ఎరుకలో లేవు. మనకు ఆత్మ గురించి ఎరుక లేదు. ఎరుక ఉన్నది వాళ్ళు. మన ఆత్మ ఏ పనులు వస్తుంది, ముందు జన్మలో ఎవరైనా మనం ఈ జన్మలో ఏ కార్యాలు చేయాలి, మరు జన్మ ఏది లభిస్తుంది గురువుకు తెలుసు. నువ్వు గురువును చేసుకుంటే, గురువుని గిటను బాబాని చేసుకుంటే నీ దశ మారుతుంది. దశ ఇట్లా తింపేస్తాడు, ఇట్లా ఈ నుదుట రాసిస్తాడు. ఇలా కూడా జరిగింది. ఇది ఇట్లా రాసి వెళ్ళిపోతాడు, అయిపోయాయి మన దశలో విధంగా. మా ఇప్పుడు నిర్మల్ ధ్యాన కేంద్రంలో 5th క్లాస్ పాప స్టూడెంట్ బాబా గురించి ఇలాగే చెప్తుంది. మేడం, బాబాకి అంత మహిమ ఉందా? అవును ఉంది, నువ్వు చూడు ధ్యాన కేంద్రానికి వచ్చి అంటే. సండే ఒకరోజు వచ్చింది, ధ్యానంలో కూర్చున్నారు 5 పిల్లలు వచ్చి. బాబా ఆ డోర్ నుండి వచ్చి ఆమెకి ఇక్కడ రాసిపోయింది. అంటే ఆమె స్పృశించింది ఆ విషయం. అడుగుతుంది కదా బాబా గురించి. నువ్వు బాబా గురించి అడిగినప్పుడు బాబా ఎందుకు రాడు చెప్పు? నువ్వు బాబాను నువ్వు మనసులో నిలుపుకోవడం, నువ్వు ఒక ప్రశ్నే కదా. బాబా ఇలా చేస్తాడా, బాబాకు మహిమ ఉందా అని నీ లోపల నువ్వు చేసుకో, అనుభవం పొందు. ఇది బాబా వారి యొక్క మహిమ. మనం ఎక్కడన్నా ఏ దేశంలో ఉండు, ఏ ఊరిలో ఉండు, భక్తులు కలిస్తే అక్కడ బాబా యొక్క జ్ఞానం అక్కడ ఉదయిస్తారు. అది బాబా జ్ఞానం గురించి. శిష్యులు వట్టి రాలేదు సార్, ఏదో ఒక అనుభవం పట్టుకొని వచ్చారు. అనుభవం జరిగితేనే వాళ్ళు బాబా ఏందని తెలియదు. ఇప్పుడు జనాలందరూ కూడా పూజలు పురస్కారాలు చేయడం వల్లనే నమ్ముతుండ్రు మాకు దైవశక్తి లభిస్తుందని. దాని మీద మీరేమంటారు? పూజలు చేయడం వల్ల గుళ్ళు పూజలు, యాత్రలు తిరగడం, మందిరాల చుట్టూ ప్రవేశించడం వల్లనే మాకు దైవానుగ్రహం ఉంది అని భావిస్తుంది. అంతవరకు నమ్మకం ఉంది. కానీ మీరు అనే బాబా యొక్క శక్తిని మీరు నిజంగా సోల్ కనెక్ట్గా తెలుసుకుంటున్నారు. వారికి సోల్ కనెక్ట్ లేదు. వారేం భావిస్తుండ్రు? పువ్వు పత్రము ఏదో లభ్యం చేసి